Welcome to Dr. Varlu's English Coaching. How are you, friends? How are you all? I hope you are all doing well. మనం ఈ వీడియోలో మే గురించి తెలుసుకుందాం. MAY మే. మే అంటే తెలుగులో కరెక్ట్గా చు అని. మే కమ్ అంటే రావచ్చు, మే గో వెళ్ళొచ్చు, మే డూ చేయొచ్చు, మే ఈట్ తినొచ్చు, మే జాయిన్ అవ్వచ్చు, మే సెల్ అమ్మొచ్చు. ఇలా చు అని తెలుగు వర్బ్ చివర ఉన్నప్పుడు మన ఇంగ్లీష్లో మే వాడతాం అన్నమాట. సో అంటే ఇది ఒక యూసేజ్ ఏమిటి అంటే మనం పాసిబిలిటీ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక పని జరగటానికి అవకాశం ఉంది, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక పని జరగటానికి అవకాశం ఉంది లేదా ఉంటుంది అని చెప్పడానికి మనం మే ప్లస్ V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. అన్ని సబ్జెక్టులకి, సబ్జెక్ట్ ఐ అయినా, వి అయినా, యు అయినా, హీ షీ ఇట్ ఏదైనా కూడా మనం మే ప్లస్ V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని వాడతాం ఫ్రెండ్స్. ఏం చెప్తుంది ఇది? పాసిబిలిటీ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక పని జరగటానికి అవకాశం ఉంది అని చెప్పడానికి దీన్ని వాడతాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ మే రెయిన్ హియర్ నౌ అని అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ వర్షం పడవచ్చు. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నేను ఢిల్లీ వెళ్ళొచ్చు అంటే వెళ్ళే అవకాశం ఉంది, అంటే గ్యారంటీ లేదు, వెళ్ళే అవకాశం ఉంది. వీ మే స్టే హియర్ టుమారో ఆల్సో, మేము రేపు కూడా ఇక్కడ ఉండొచ్చు. చూస్తుంటే పరిస్థితులు అలానే కనపడుతున్నాయి, పని అయ్యేటట్లేదు. వీ మే స్టే హియర్ టుమారో ఆల్సో, మేము రేపు కూడా ఇక్కడ ఉండొచ్చు. యూ మే గెట్ దట్ జాబ్, నీకు ఆ ఉద్యోగం రావచ్చు. యూ మే గెట్ దట్ జాబ్, రెడీగా ఉండను. యూ మే గెట్ దట్ జాబ్, నీకు ఆ ఉద్యోగం రావచ్చు. ఆమె రేపు ఇక్కడికి రావచ్చు. షీ మే కమ్ హియర్ టుమారో, అతడు నీకు సహాయం చేయొచ్చు. ఈ మే హెల్ప్ యూ, అది రేపు పూర్తి అవ్వచ్చు. ఇట్ మే ఫినిష్ టుమారో, అది రేపు అయిపోవచ్చు. ఇట్ మే ఫినిష్ టుమారో. వాళ్ళు మ్యాచ్ గెలవచ్చు. దే మే విన్ ద మ్యాచ్. ఇలా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక పని జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పడానికి మే ప్లస్ V1ని వాడతాం ఫ్రెండ్స్. ఇక రెండో యూసేజ్ ఏమిటంటే మేకి, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మే హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. మే హ్యావ్ ప్లస్ V3, ఇది దీన్ని ఏమంటామంటే పాసిబిలిటీ ఇన్ ద పాస్ట్. అంటే తెలుగులో ఒక పని జరిగి ఉండొచ్చు, వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు నిన్న ఆమెను కలిసి ఉండొచ్చు, వాడు ఆ ప్రమాదంలో మరణించి ఉండొచ్చు, వాళ్ళు నిన్న లేటుగా నిద్రలేచి ఉండొచ్చు, వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. అంటే మనకు తెలియదు, ఖచ్చితంగా తెలియదు, గెస్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక పని అయిపోయి ఉండొచ్చు అని మనం చెప్పడానికి మే హ్యావ్ ప్లస్ V3 వాడతాం. మే హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్టు ఏదైనా కూడా సేమ్ స్ట్రక్చర్, ఐ అయినా, వి అయినా, యు అయినా, మే హ్యావ్ ప్లస్ V3 థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని వాడటం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఐ మే హ్యావ్ ఫర్గాటన్ మై హెల్మెట్ ఇన్ ది ఆఫీస్, నేను నా హెల్మెట్ ఆఫీస్లో మర్చిపోయి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ ఫర్గాటన్ మై హెల్మెట్ ఇన్ ది ఆఫీస్, నేను ఆఫీస్లో నా హెల్మెట్ మర్చిపోయి ఉండొచ్చు. వీ మే హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, మనం ఒక పొరపాటు చేసి ఉండొచ్చు. వీ మే హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, మనం ఒక పొరపాటు చేసి ఉండొచ్చు. వీ మే హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. యూ మే హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్లీ, నువ్వు దాన్ని కరెక్ట్గానే చేసి ఉండొచ్చు. యూ మే హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్లీ. ఆమె నిన్న లండన్ వెళ్ళి ఉండొచ్చు. షీ మే హ్యావ్ గాన్ టు లండన్ ఎస్టర్డే, నాకు సరిగ్గా గుర్తులేదు, నిన్నే అనుకుంటాను ఆమె లండన్ వెళ్తానని చెప్పింది. షీ మే హ్యావ్ గాన్ టు లండన్ ఎస్టర్డే, ఆమె నిన్న లండన్ వెళ్ళి ఉండొచ్చు. షీ మే హ్యావ్ గాన్ టు లండన్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, నేను లాస్ట్ దాకా చూడలేదు. దే మే హ్యావ్ వన్ దట్ మ్యాచ్,
గెలవటాన్ని ఏమంటారు? విన్ అంటారు కదా. విన్కి 3 ఫార్మ్స్ ఏంటి? విన్, WIN విన్, WON వన్, WON వన్. దీని ప్రొనౌన్సియేషన్ WON పలికేటప్పుడు ONE ఎట్లా పలుకుతారు? ONE 1 అంటే 1 2 3 అంటాం కదా, 1. అట్లనే WON కూడా 1 అనే పలకాలి పలికేటప్పుడు. 1 అంటే గెలిచారు. మే హ్యావ్ వన్ అంటే గెలిచి ఉండొచ్చు అని అనుమానం ఉంది మనకి, ఖచ్చితంగా తెలియదు. దే మే హ్యావ్ వన్ దట్ మ్యాచ్, దే మే హ్యావ్ వన్ దట్ మ్యాచ్. అది నిన్న ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, ఇట్ మే హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. నిన్న అది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే, ఇట్ మే హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. అది నిన్న ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నిన్న అక్కడ వర్షం కురిసి ఉండొచ్చు, లేదా నిన్న అక్కడ వర్షం పడి ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ రెయిన్డ్ దేర్ ఎస్టర్డే, ఇట్ మే హ్యావ్ రెయిన్డ్ దేర్ ఎస్టర్డే, ఇట్ మే హ్యావ్ రెయిన్డ్ దేర్ ఎస్టర్డే. నిన్న అక్కడ వర్షం పడి ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ రెయిన్డ్ దేర్ ఎస్టర్డే. వాళ్ళు లేట్గా నిద్ర లేచి ఉండొచ్చు. దే మే హ్యావ్ వోకన్ అప్ లేట్, దే మే హ్యావ్ వోకన్ అప్ లేట్. నిద్ర లేవటాన్ని ఏమంటారు? వేకప్ అంటారు. దానికి రెండో రూపం వోకప్, మూడో రూపం వోకన్ అప్. దే మే హ్యావ్ వోకన్ అప్ లేట్, దే మే హ్యావ్ వోకన్ అప్ లేట్. లేదా ఇంకోటి కూడా ఉంది నిద్ర లేవడానికి, గెటప్ అని కూడా అనొచ్చు. దానికి 3 ఫార్మ్స్ అంటే గెటప్, గాటప్, గాటప్. దే మే హ్యావ్ గాటప్ లేట్ అని కూడా అనొచ్చు. దే మే హ్యావ్ గాటప్ లేట్, వాళ్ళు ఆలస్యంగా నిద్ర లేచి ఉండొచ్చు. లేదా దే మే హ్యావ్ వేకన్ అప్ లేట్, దే మే హ్యావ్ వేకన్ అప్ లేట్, వాళ్ళు ఆలస్యంగా నిద్ర లేచి ఉండొచ్చు. వాళ్ళు ఒక ప్రమాదానికి గురై ఉండొచ్చు, వాళ్ళు ఒక ప్రమాదానికి గురై ఉండొచ్చు. దే మే హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, దే మే హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ప్రమాదానికి గురవటాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మీట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటారు. ఇలాంటి పదాలని మీరు మొత్తం కలిపి గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదానికి గురవ్వటం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మీట్ విత్ అన్ యాక్సిడెంట్. ఈ మీట్ విత్ యాన్ యాక్సిడెంట్, ఇది కలిపి గుర్తుపెట్టుకోవాలి. మీట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే ప్రమాదానికి గురవటం. దీనికి మనకి థర్డ్ ఫామ్ కావాలి కదా. మీట్కి ఏమిటి? మీట్, మెట్, మెట్. ఇక్కడ థర్డ్ ఫామ్ మనం మెట్ వాడాలన్నమాట. దే మే హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వాళ్ళు ఒక ప్రమాదానికి గురై ఉండొచ్చు. దే మే హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. దే మే హ్యావ్ స్లెప్ట్, దే మే హ్యావ్ స్లెప్ట్, వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళిన వేస్ట్, వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. ఇప్పటికే 12 అయిపోయింది. దే మే హ్యావ్ స్లెప్ట్, వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. దే మే హ్యావ్ స్లెప్ట్. వాళ్ళు అతన్ని చంపేసి ఉండొచ్చు. కిడ్నాప్ చేసి చాలా రోజులు అయింది కదా. దే మే హ్యావ్ కిల్డ్ హిమ్, దే మే హ్యావ్ కిల్డ్ హిమ్, వాళ్ళు అతన్ని చంపేసి ఉండొచ్చు. దే మే హ్యావ్ కిల్డ్ హిమ్. అతడు దాన్ని దొంగతనం చేసి ఉండొచ్చు. ఈ మే హ్యావ్ స్టోలెన్ ఇట్, ఈ మే హ్యావ్ స్టోలెన్ ఇట్. దొంగతనం చేయడానికి ఇంగ్లీష్లో ఉంటారు? స్టీల్ అంటారు. STEAL స్టీల్. రెండోది ఏమిటి? STOLE స్టోల్. మూడోది ఏమిటి? STOLEN స్టోలెన్. స్టీల్, స్టోల్, స్టోలెన్. ఈ మే హ్యావ్ స్టోలెన్ ఇట్, వాడు దాన్ని దొంగిలించి ఉండొచ్చు. ఈ మే హ్యావ్ స్టోలెన్ ఇట్, ఈ మే హ్యావ్ స్టోలెన్ ఇట్, వాడు దాన్ని దొంగిలించి ఉండొచ్చు. స్టీల్, మనకు 2 స్టీళ్ళు ఉన్నాయండి ఇంగ్లీష్లో. STEAL స్టీల్, STEAL స్టీల్ అంటే దొంగిలించటం. STEEL స్టీల్ అంటే ఉక్కు. మరి ఇది అది దాని కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఉక్కు ఐరన్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు. ఇప్పుడు ఒక చెయ్యి ఉంటే స్ట్రాంగ్గా ఉంటుందా? 2 చేతులు ఉంటే స్ట్రాంగ్గా ఉండొచ్చా? 2 చేతులు ఉంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా ఒక చేయి కన్నా. సో అలానే స్టీల్లో 2 ఈలు ఉన్నాయి చూడండి. STEEL 2 ఈలు ఉండటం వల్ల అది స్ట్రెంగ్త్ను సూచిస్తుంది. అది ఉక్కు అని గుర్తుపెట్టుకోండి. దొంగతనం జరిగినప్పుడు ఏమవుద్ది? మనం దేనైనా కోల్పోవటం జరిగిద్ది. మన ఇంట్లో 10 వస్తువులు ఉన్నాయనుకోండి, దొంగతనం జరిగితే దాంట్లో కొన్ని పోతాయి అన్నమాట. ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ పోవచ్చు. సో ఈ స్టీల్, STEAL స్టీల్లో ఒకటే ఈ ఉంది అంటే రెండో ఈ ఏమైపోయింది? దొంగిలించబడ్డది అనమాట. సో ఒకటే ఈ ఉంటే అది దొంగతనం చేయటం అని గుర్తుపెట్టుకోండి. 2 ఈలు ఉంటే అది స్ట్రాంగ్గా ఉండేది. స్ట్రాంగ్గా ఏది? ఉక్కు అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి చూడండి, వాళ్ళు దాన్ని నిన్న మొదలుపెట్టి ఉండొచ్చు. దే మే హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఎస్టర్డే, దే మే హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఎస్టర్డే. వాళ్ళు
మధ్యలో ఆగుండొచ్చు. దే మే హ్యావ్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్. దే మే హ్యావ్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్. వాళ్ళ మధ్యలో ఆగుండొచ్చు. దే మే హ్యావ్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్. ఇలా మన గతంలో ఒక పని జరిగి ఉండొచ్చు. గతంలో ఒక పని జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి మే హ్యావ్ ప్లస్ V3 వాడతాం ఫ్రెండ్స్. తర్వాత ఇక మేకి ఇంకొక యూసేజ్ ఉంది. యూసేజ్ 3 ఏమిటంటే మనం పర్మిషన్ తీసుకోవటం, పర్మిషన్ ఇవ్వటం. ఏది మే ఐ కమ్ ఇన్ సార్, ఎస్ యూ మే రావచ్చు. మే ఐ టేక్ ఇట్, నేను దీన్ని తీసుకోవచ్చా, ఎస్ యూ మే టేక్ ఇట్. మే ఐ సీ ఇట్ వన్స్ అగైన్, దీన్ని ఇంకోసారి చూడొచ్చా, ఎస్ యూ మే సీ ఇట్. మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా, ఎస్ యూ మే. కుదరదు అంటే నో యూ మే నాట్. సో పర్మిషన్ తీసుకోవటం అంటే మే ఐ. పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏమిటి, మే ఐ ప్లస్ V1 వస్తుంది. మే ఐ క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్ తీసుకునేటప్పుడు మనం క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్ తీసుకుంటాం. మే ఐ ప్లస్ V1, మే ఐ. నేను నీ రూమ్లో ఉండొచ్చా అని అడగాలనుకోండి, మే ఐ స్టే ఇన్ యువర్ రూమ్, మే ఐ స్టే ఇన్ యువర్ రూమ్. నేను దీన్ని ఇక్కడ ఉంచొచ్చా, మే ఐ కీప్ ఇట్ హియర్, మే ఐ కీప్ ఇట్ హియర్, ఎస్ యూ మే కీప్ ఇట్, ఎస్ యూ మే కీప్ ఇట్ హియర్. నువ్వు దీన్ని ఇక్కడ ఉంచొచ్చు. లేదా కుదరదంటే నో యూ మే నాట్, ఎస్ యూ మే అనొచ్చు. మొత్తం వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ యూ మే అనొచ్చు, కుదరదంటే నో యూ మే నాట్ అనొచ్చు. సో మనం ఒక వ్యక్తిని పర్మిషన్ తీసుకోవడానికి మేని వాడతాం. అయితే మనకి కెన్, కుడ్ కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఉన్నాయి. ఈ మే అనేది చాలా ఫార్మల్ అఫీషియల్ కాంటెక్స్ట్ అనమాట. అఫీషియల్ కాంటెక్స్ట్లో అంటే బాగా ఫార్మాలిటీస్, పద్ధతులు పాటించాల్సిన చోట మే వాడతారు. మామూలుగా పద్ధతులు పాటించాల్సిన అవసరం లేని చోట కెన్ కానీ కుడ్ కానీ వాడతాం. కెన్ కంటే కుడ్ కొంచెం ఫార్మాలిటీని సూచిస్తుంది, తర్వాత ఎక్కువ మర్యాదను కూడా సూచిస్తుంది. మే, కుడ్ రెండు కూడా మర్యాద విషయంలో ఒకే రకమైన మర్యాదను సూచిస్తాయి. మే అనేది ఫార్మల్ అంటే అఫీషియల్ కంటే కుడ్ అనేది ఎక్కువ వాడతారు. ఏది కెన్ ఐ కమిన్ అనొచ్చు, కుడ్ ఐ కమిన్ అనొచ్చు, మే ఐ కమిన్ అనొచ్చు. మనకు చనువు సాన్నిధ్యం వాళ్ళ చోట కెన్ ఐ కమిన్ అంటాం. మనం పద్ధతులు అంతగా అఫీషియల్ కాంటెక్స్ట్ కాదనుకోండి కుడ్ ఐ కమిన్ అంటాం. అదే అఫీషియల్ కాంటెక్స్ట్ అనుకోండి మే ఐ కమిన్ అంటాం. సో పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మేను వాడతాం. అయితే రిక్వెస్ట్ చేయడానికి మే పనికిరాదు. కెన్ని, కుడ్ని మనం రిక్వెస్ట్ చేయడానికి కూడా వాడవచ్చు అని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. కానీ మేకి రిక్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత మేని మీరు ఆశీర్వచనాలు ఇవ్వదలుచుకున్నప్పుడు మేను వాడతారు. మే గాడ్ బ్లెస్ యూ, మే డెమోక్రసీ లాంగ్ లివ్ ఇన్ ఇండియా. ఇలా మనం విషెస్, ఏదైనా విషెస్ మంచి జరగాలని మనం కోరుకున్నప్పుడు, అంటే ఆశీర్వచనం ఇచ్చినప్పుడు, లేదా దీవెన ఇచ్చినప్పుడు, లేదా మంచి జరగాలని ఆశించినప్పుడు ఈ మేతో మొదలు పెడతారనమాట. మే గాడ్ బ్లెస్ యూ, భగవంతుడు నిన్ను దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మే ఈ సోల్ రెస్ట్ ఇన్ పీస్, ఎవరైనా చనిపోతే అతని ఆత్మకు శాంతి కలుగుగాక. మే ఈజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మే డెమోక్రసీ లాంగ్ లివ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుగాక, ఎక్కువ లేదా వర్ధిల్లుగాక. మే డెమోక్రసీ లాంగ్ లివ్ ఇన్ ఇండియా. ఇలా మనం విషెస్ అంటే మంచి కోరుకునేటప్పుడు ఈ మేతోని వాక్యాన్ని మొదలు పెడతాం. మే తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మేని మనం ఇంగ్లీష్లో వాడే సందర్భాలు. సో వీటిని ఒకసారి ఈ వాక్యాలన్నింటినీ మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాటిని నోట్బుక్లో రాసుకొని బయటికి పలకటం అనేది చేయాలి. మీకు ఒక అనౌన్స్మెంటు, ఈ నెల 20వ తారీఖున మన ఇంగ్లీష్ కోర్స్ ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2 నెలలు ఉంటుంది, వారానికి 5 రోజులు ఉంటాయి. తర్వాత నేనే కోర్సు మొత్తం స్వయంగా టీచ్ చేస్తాను. మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోలో ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.